పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగుతున్నారు. జగన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని కసిగా మాట్లాడుతున్నారు. ప్రతి చోట తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిన్న సింహం సింగిల్గా వస్తుందంటాడు కానీ రాష్ట్రాన్ని దోచుకున్న పందికొక్కుల సమూహం మీద మీ అందరికీ డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువే. సజ్జలను హెచ్చరిస్తున్న మా అన్న చిరంజీవి అజాతశత్రువు, ఆయన జోలికి కానీ శెట్టి బలిజ, కాపు, ఎస్సీ, ఎస్టీ ఇలా ఏ సామాజిక వర్గం జోలికి కానీ వచ్చినా ఊరుకోను. చిరంజీవి జనసేనకు 5 కోట్లు ఇచ్చి ఆయన కుమారుడు రామ్ చరణ్ని కూడా విరాళం ఇవ్వమని చెప్పినందుకు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీఎం రమేష్ అనకాపల్లి లోక్సభ, పంచకాల రమేష్ బాబు పెందుర్తిని గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి చెప్తే సజ్జలా నీకెందుకు అంత బాధ? ఒక్కసారి అద్దాల్లో మీ ముఖాలు చూసుకోండి, సింహాల్లా కాదు గుంటనక్కల్లా ఉన్నారు మీరు. కలుగుల్లో పందికొక్కుల సమూహం. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తిడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు చాలా సాఫ్ట్గా ఆలోచించేవారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. దుర్మార్గులపై కఠినంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయనకు నేను తోడు. జగన్ అనుకోకు ఎదురు దెబ్బ తప్పదు. నరసాపురం గడ్డ నుంచి చెప్తున్న సజ్జలా నువ్వు మీ జగన్ పద్ధతులు మార్చుకోండి, లేదంటే కూటమి అధికారంలోకి వచ్చేవారు రోడ్డుపై మోకాళ్లపై దేకిస్తా అని స్పష్టం చేశారు. ముగ్గురు పెళ్ళాలంటావేంట్రా మూర్ఖుడా? వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సమస్య లేని కుటుంబం ఎక్కడుంది? మీ సతీమణి భారతి నీ పెళ్ళామంటే నీకు కోపం రాదా? వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఈ సీఎంకి రౌడీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి. వంతపాడే అధికారులు ఉన్నారు. ఈయనలా నాది రాజకీయాల్లో 3వ తరం కాదు, మొదటి తరం. కింది స్థాయి కుటుంబం నుంచి వచ్చాను. పార్టీ పెట్టాను, 2 చోట్ల ఓడిపోయాను, దెబ్బలు పడ్డా, రాజకీయాల నుంచి పారిపోలేదు. 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టాను. జగన్ అధికారంలోకి వచ్చాక రౌడీ మొక్కలు పెరిగిపోయాయి. చంద్రబాబు సతీమణి షర్మిలను, చివరికి పినతండ్రి కుమార్తె చెల్లెలు సునీతను వదలలేదు. జగన్కి మళ్ళీ అధికారం ఇస్తే ఆస్తులు కూడా మిగలవు. ఆస్తులపై ఆంధ్ర ప్రభుత్వ రాజముద్ర ఉండాలి, కానీ జగన్ బొమ్మ ఉంటుంది. ఆస్తులన్నీ డిజిటలైజేషన్ చేశాడు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేశాడు. మళ్ళీ అధికారం ఇస్తే ప్రైవేట్ ఆస్తులను తాకట్టు పెట్టేస్తాడు. జగన్కు వంతపాడుతున్న నాయకులను ఇదే హెచ్చరిస్తున్నా. మీ ఆస్తులు దక్కో, మళ్ళీ ఆయనకి ఛాన్స్ ఇస్తే ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ ఉండదో ఆలోచించి ఓటేయండి. ఎన్డీఏని గెలిపించండి. జగన్ గొడుగు కిందకు వెళ్ళిన వాళ్ళంతా రౌడీగా మారిపోతున్నారు. జక్కంపూడి రాజా నుంచి ముదునూరి ప్రసాదరాజు వరకు ఎవరైనా ఇంతే. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుతున్నారు, కోట్లు సంపాదించారు. బ్లేడ్ బ్యాచ్ రౌడీలను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించారు. మీ రౌడీజం ఆపండి. నేను బయటికి రాగానే జగన్ కాపలా కుక్కలు బూతులు మాట్లాడతారు, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల సమయంలో ఎర్రిగొర్రి వేషాలు వేస్తే తాట తీస్తాం. ఇప్పటివరకు రాజకీయం వేరు, ఇక్కడి నుంచి రాజకీయం వేరు. ఇప్పటివరకు బూతుల అసెంబ్లీ చూశారు. ఆడపడుచులు మహిళలపై నీచంగా మాట్లాడారు. ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డలను తిట్లే బ్యాచ్ మీది. మేము వచ్చాక అసెంబ్లీ పనితీరు ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం. నా ఆశయం ఒక్కటే, రాష్ట్రాన్ని బాగు చేయడం. అందుకు ఎన్డీఏకి ఓటేయండి. 5 కోట్ల ఆంధ్ర భవిష్యత్తు కోసం బీజేపీ పెద్దలను ఒప్పించి పొత్తు కోసం నేను తగ్గాను. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తాం. పోలవరాన్ని నిర్మిస్తాం. అన్న క్యాంటీన్లతో సమానంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా 10 లక్షల బీమా కల్పిస్తామంటూ ప్రకటించారు.